ఫౌండేషన్ స్వాగతం. చాలా సంతోషం ఏంటంటే మన ఆశ్రమం వీడియోలు మీ అందరూ చూసి చాలా బాగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఇట్లానే ప్రతి నెల మనం రేషన్ ఇస్తాం కదా. ఈరోజు అందరికీ మన పెద్దవాళ్ళందరికీ సబ్బు, ఆయిల్, షాంపూ, బట్టలు ఉతుకునే సబ్బులు అన్నీ ఇస్తున్నాము. ఓకేనా? గెలుపు కావాలంటే పరుపు వీడి ప్రయత్నం చెయ్యాలే తప్ప పడుకొని కలలు కంటే సరిపోదు. గర్వంగా చెప్పుకునే గతం లేకపోయినా గౌరవాన్ని తెచ్చిపెట్టే గమ్యమైనా చేరుకో. ఎందుకు ఓడిపోతున్నావో తెలుసుకుంటేనే ఎలా గెలవాలో అర్థమవుతుంది. గెలుపు ఎలా ఉండాలంటే వస్తే కూర్చోమని అనని వాళ్ళు కూడా నిన్ను చూస్తే లేచి నిలబడి స్థాయికి ఎదగాలి. నా వల్ల కాదు అని వదిలేసే ముందు అవకాశం మళ్ళీ రాదు అని గుర్తుంచుకో. బాధ బాధ్యత ఎవ్వరికీ చెప్పకు. ఎవ్వరూ పంచుకోరు, పట్టించుకోరు. ఈ లోకంలో గెలుపు కన్నా గొప్ప ప్రతీకారం ఏదీ ఉండదు. నాకే ఎందుకు అనుకుంటే నువ్వు మాత్రమే దాటగలవు అని ఏమో. పరిగెడితే కూడా అందని గెలుపు కోసం పడుకొని కలలు కంటున్నావా? ప్రతి ఉదయం లేపోరాడు అని ఎవరు చెప్తారు? ఒక్క నీకు నువ్వు తప్ప. ఎలా తట్టుకుంటున్నావో, ఎలా నెట్టుకొస్తున్నావో నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడొచ్చిన సమస్య అంత పెద్దది కాదు, ఇంతకుముందు కంటే గొప్పది కాదు. బరువు మోసిన హృదయాలకే అర్థమవుతుంది బ్రతుకు మార్చే విధానం. కాలంతో యుద్ధం, కష్టంతో సావాసం చేస్తే విజయం నీ వశమై తీరాల్సిందే. బలంగా నమ్మితే సరిపోదు, బలహీనతను వదిలితేనే బ్రతుకు మారుతుంది. వర్తమానం వేధిస్తుంది అంటే భవిష్యత్తు బాగుంటుందనే అర్థం. రేపు నిన్నలా ఉండకూడదు అంటే నేడు ఎంతలా కష్టపడాలో ఒక్కసారి ఆలోచించు. కొన్ని మాటలు గమనిస్తూనే ఉండు. ఏదో ఒకరోజు గర్జించే అవకాశం వస్తుంది. ఆ రోజు ఎవ్వరినీ వదలకు. నిలబడ్డం నేర్చుకో ఒంటరిగా, కలబడ్డం నేర్చుకో సింహంలా. ఎక్కడైనా బ్రతుకుతావు మహారాజులా. కన్నీళ్లను దాచడం తెలుసుకుంటే చాలు, సగం జీవితం అర్థమైనట్లే. మితిమీరిన ఇష్టం భయంకరమైన వ్యసనం. అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు దాటితేనే అందుకున్నారు పట్టాభిషేకాలు. బలంగా కోరుకుంటే ఏదీ రాదు. నువ్వు క్రమంగా కష్టపడితే నిన్ను దాటి ఏదీ పోదు. వద్దు అనుకుంటే వెనుతిరిగి చూడకు. కావాలి అనుకుంటే మాత్రం కడదాకా వదలకు. ప్రతి ఒక్కడికి టైం వస్తుంది, కానీ ప్రతిరోజు కష్టపడితేనే. గుర్తుపెట్టుకో, యుద్ధం తథ్యమనుకుంటే కత్తి కన్నీళ్లు పెట్టినా కనికరించకు. అద్భుతం జరుగుతుంది అన్న ఆశ కంటే పరిస్థితులు మారుతాయన్న నమ్మకమే గొప్పది. విసిరేసిన విత్తనాలే వృక్షాలుగా, వెలివేసిన వ్యక్తులే గొప్ప శక్తులుగా ఎదుగుతారు. ఎప్పటికీ ఓపిక కోల్పోకు, ఓటమి ఒప్పుకోకు. కొన్ని నచ్చకపోయినా వినాలి, కొన్ని నచ్చినా వదిలేయాలి. శక్తికి మించిన అప్పులు చేస్తే వయసుకు మించిన బరువులు మోయాల్సిందే. నీ గెలుపుని పోస్ట్ చేస్తావని నీ వాట్సాప్ స్టేటస్ ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది. బరువైన బాధలు మోసినవాడే విలువైన మాటలు చెప్పగలడు. మొదలెట్టడానికి ముగించడానికి మధ్యలో భరించాల్సినవి, తెగించాల్సినవి చాలానే ఉంటాయి. చరిత్రలో చాలా చోటే ఉంది. గెలవాలి అని అనుకునే వాళ్ళ కోసం కాదు, గెలిచేదాకా పోరాడే వాళ్ళ కోసం. నిన్ను నువ్వు నమ్ముకొని చేసే యుద్ధంలో ఓటమి కూడా గెలుపుతో సమానం. కొన్ని